ఎవరు సీఎం అయినా కష్టం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 13న పూర్తి అయ్యాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ పార్టీ మధ్య ఈసారి ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. నూతన ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపైన ప్రజలు ఇప్పటికే తీర్పిచ్చారు. కేవలం అది ఈవీఎంలో మాత్రమే చాలా భద్రంగా ఉంది. జూన్ 4వ తేదీన తెరిస్తే చాలు రాజకీయ పార్టీల జాతకాలు అందరివి కూడా బయటపడిపోతాయి. జగన్, చంద్రబాబు తప్ప ఏపీలో సీఎం ఎవరనే పేరు ఎక్కడా మరో పేరు వినిపించదు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విభజన తర్వాత ఏపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు అప్పులు చేశారు. చివరికి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంచి 2019 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేసి ఓడిపోయారు. జగన్ వచ్చాక నవరత్నాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచడానికి చంద్రబాబు చేసిన అప్పులలో కొంత భాగం మాత్రమే చేశారనే టాక్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ అప్పులు అక్షరాల ప్రస్తుతం 10 లక్షల కోట్లకు మించి ఉందనే మాట వినిపిస్తుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ముళ్లబాటే అవుతుందని చెప్పవచ్చు. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. దాదాపు 5-6 వేల కోట్ల దాకా అవుతుంది. సామాజిక పెన్షన్ జగన్ వస్తే 3,000 రూపాయలే అనుకున్నా 5,000 కోట్లు అవుతుంది. అదే చంద్రబాబు వస్తే 6,000 కోట్లు అవుతుందట. సంక్షేమ నిధులు జగన్ ప్రభుత్వం బటన్ నొక్కి పెండింగ్లో ఉండడంతో వీటిని రిలీజ్ చేయాలి. ఈ సొమ్ము 10,000 కోట్ల రూపాయలుంది. ఈ ఏడాది అంతా కూడా అప్పులు ఇంకా చేయవలసి ఉంటుంది. రాబోయే కొన్ని నెలల్లోనే ఉద్యోగులు వేలల్లో రిటైర్ అవుతున్నారు. అంతేకాకుండా వారంతా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద రిటైర్ అవుతారు. అలాగే కొత్త పీఆర్సీ నుంచి కూడా ఫిట్మెంట్స్తో ఉద్యోగులు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది. ఒకవేళ చంద్రబాబు వస్తే జగన్ కంటే రెట్టింపు సొమ్మును ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు మెగా డిఎస్పీ మీద మొదటి సంతకం, 2 లక్షల మంది కొత్త టీచర్ల నియామకాలు అని ఊదరగొట్టారు. అభివృద్ధి చేస్తామని, రోడ్లు వేస్తామని, మహిళలకు 1,500, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా 20,000 ఇతరత్ర హామీలతో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే అధికారంలో ఎవరొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధి మేరకే సహాయం ఉంటుందని చెప్పవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.